వామ్మో మళ్ళీ కరోనానా అంటే అవును, కరోనా మళ్ళీ విజృంభణ స్టార్ట్ చేసింది. ఇండియాలో కరోనా కేసులు కూడా డే బై డే విపరీతంగా పెరుగుతున్నాయి. మళ్ళీ ఈ కరోనా కేసులు ఎందుకు స్టార్ట్ అయ్యాయి, అత్యధికంగా ఎక్కడ నమోదవుతున్నాయి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు టాక్స్. సారీ ఫర్ ఎవ్రీవన్, నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ చేయలేదు. ఇక నుంచి నా నుంచి ఎవ్రీ సాటర్డే బై ఈవినింగ్ 6 o'clock కి ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్ చాలా తక్కువ డేస్ లోనే చాలా జెన్యూన్ గా నాకు 500 సబ్స్క్రైబర్లు వచ్చినందుకు పేరు పేరున నా ధన్యవాదాలు. నా వీడియోస్ ని ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నాకు ఇలాగే మీ సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. క్రికెట్ టెస్ట్ మ్యాచ్లు ఇన్నింగ్స్ లాగా ఈ కరోనా కూడా ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది అనుకుంటా అప్పుడప్పుడు. మనందరికీ తెలుసు 2020 మార్చ్ 24 నుంచి ఈ కరోనా ఎంత మందిని పట్టణ పెట్టుకుందో. ఏకంగా వరల్డ్ వైడ్ లాక్డౌన్ పెట్టారంటే పరిస్థితిని అర్థం చేసుకోండి. ఈ వైరస్ పేరు చెబితే చాలు ప్రపంచ దేశాలే వణుకుతాయి. అలాగే మన ఏపీ తెలంగాణలో కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పాస్ట్ 24 hours లోనే టోటల్ ఇండియా వైజ్ ఆల్మోస్ట్ 1000 న్యూ కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. 4వ వేవ్ స్టార్ట్ అయ్యేటటువంటి భయో. ఢిల్లీ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ వైరస్ ఒక్కసారిగా విజృంభణ స్టార్ట్ చేసింది. గత 24 hours లో 7 మెంబర్స్ చనిపోయారు. అలాగే కేరళలోనే అత్యధికంగా 1147 కేసులు నమోదయ్యాయి. మీకు తెలుసా 2020లో కూడా ఫస్ట్ కరోనా కేసు నమోదైంది కేరళలోనే. ఇప్పుడు కరోనా కేసులు కూడా విపరీతంగా పెరిగేది కూడా ఇక్కడే. దీనివల్ల ఈ కరోనా వదిలేటట్లు లేదు భయ్యా. దీనివల్ల ఇంకెంతమంది నష్టపోతారో చూడాలి. బట్ మీరందరూ అయితే కోవిడ్ నియమాలను తప్పకుండా పాటించి మీ ఫ్యామిలీ జాగ్రత్తగా చూసుకోండి. ఫైనల్ నేను చెప్పేది ఒకటే భయ్యా, ప్రతి ఒక్కరూ మళ్ళీ కోవిడ్ నియమాలను పాటించాలి. అలాగే ఎవరికైనా జ్వరం, దగ్గు, నీరసం, తలనొప్పివి ఇటువంటివి ఉంటే మాత్రం హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకోండి. అలాగే పార్టీలు, మీటింగ్స్, అందరూ ఒక చోట ఉండడం, ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ కంపల్సరిగా ఎక్కడికి వెళ్ళినా కూడా వాడండి. అలాగే సింగపూర్ అండ్ హాంకాంగ్ లో కూడా కొన్ని చోట్ల లాక్డౌన్ పెట్టారంటే పరిస్థితిని అర్థం చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.